హే వ్యూవర్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ రైట్ నౌ నేను ఎక్కడ ఉన్నానో తెలుసా? ఒక అద్దరిపోయే సూపర్ ఫామ్ ల్యాండ్లో అయితే ఉన్నానండి. హైదరాబాద్ నుంచి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి 2 hours లోపు ఇక్కడికైతే చేరుకున్నాను. సో ఈ ప్లేస్ ఎక్కడ అని అనుకుంటున్నారా? నారాయణ్ ఖేడ్కి అండ్ అలాగే నిమ్స్కి చాలా దగ్గరలో ఉంది. అండ్ లైక్ చాలా నియర్ టు బీదర్ ఎయిర్పోర్ట్కి అనమాట. అండ్ ఈ వెంచర్ గురించి నాకు కొన్ని విషయాలు తెలిసాయి. ఎందుకంటే మీరు చూస్తున్నట్టయితే డ్రిప్ ఇరిగేషన్ సిస్టంలోని ఇక్కడ చెట్లను అయితే పెంచుతున్నారనమాట. అండ్ దగ్గరగా ఇది ఒక 120 ఎకరాలు అయితే ఉన్నాయి. అండ్ వన్ థింగ్, మీరు ఇక్కడ ఈ వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే 1 గజం 991 రూపాయలు మాత్రమే. వావ్, చాలా షాకింగ్గా ఉంది. ఎందుకంటే మార్కెట్లోని ప్రజెంట్ వాల్యూ ఎంతో తెలుసా? గజానికి 1150 రూపాయలు. అలాంటిది వీళ్ళు మనకి 991 రూపాయలకే గజాన్ని ఇస్తున్నారనమాట. సో అసలు ఏంటి, చాలా షాకింగ్గా ఉంది. అండ్ అలానే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ వెంచర్ గురించి బోల్డ్ అని విషయాలు తెలుసుకుందాం. రైట్ నౌ మనతో పాటు రియల్ ఎస్టేట్కి సీనియర్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి బోల్డ్ అని విషయాలు తెలుసుకుందాం ఆల్ అబౌట్ దిస్ వెంచర్. హాయ్ సార్, నమస్తే. హాయ్ మేడం, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. సో బేసికల్గా ఈ వెంచర్కి మనం ఎలాగో కలిసే వచ్చాము. సో ఈ వెంచర్ గురించి చెప్పండి సార్. చూడడానికి చాలా బాగుంది. అండ్ ఈ చెట్లు ఇవి ఏంటి అసలు? ఈ వెంచర్ అయితే నారాయణ్ ఖేడ్ అనే మున్సిపాలిటీకి, తెలంగాణలోనే మోస్ట్ ఫేమస్ మున్సిపాలిటీకి చాలా దగ్గరగా ఉంది ఈ వెంచర్. ఎస్, అండ్ మనకి నారాయణ్ ఖేడ్కి అలాగే నిమ్స్కి చాలా దగ్గరలో ఉంది అంటున్నారు. ఏంటిది? నారాయణ్ ఖేడ్ అనేది పెద్ద టౌన్ అని మనం అనుకున్నాం. అలాగే నిమ్జ్ అంటే నిమ్జ్ని బేస్ చేసుకుని మనకు లాస్ట్ 10 years బట్టి నిమ్జ్ అని చెప్తున్నారు, కానీ మనకి 2 years బట్టి వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి. కరెక్ట్గా 1 year నుంచి కంపెనీలు రావటం స్టార్ట్ అయింది. కంపెనీస్ వాళ్ళ కన్స్ట్రక్షన్ కూడా మొదలు పెట్టడం జరిగింది. ఇనీషియల్గా 33,000 ఎంప్లాయీస్ అయితే ఇప్పుడు తీసుకుంటున్నారు. అది అలాంటి నిమ్జ్కి మనం జస్ట్ 15 minutes డిస్టెన్స్లో, అంటే 15 kilometers ఉన్నాం. అయితే నిమ్జ్ని బేస్ చేసుకుని మనకి రైట్ సైడ్ ముంబై హైవేలో మనకి సదాశివపేట, బుదేర, కంకోల్, జహీరాబాద్ ఇవన్నీ కూడా విపరీతంగా డెవలప్ అవుతున్నాయి. అలాగే నిమ్జ్కి సెకండ్ సైడ్ ఏమున్నాయంటే నారాయణ్ ఖేడ్ ఉంది. నారాయణ్ ఖేడ్ అందుకే ఈరోజు ఇంత పాపులర్ అవడం జరిగింది. అందుకే అందరూ నారాయణ్ ఖేడ్లో వెంచర్లు డెవలప్ చేస్తున్నారు. అందరూ కూడా లో కాస్ట్లో వస్తున్నాయి కాబట్టి నారాయణ్ ఖేడ్లో ఇన్వెస్ట్ చేయడానికి అందరూ చూస్తున్నారు. వావ్, సూపర్ అండి. అండ్ అలాగే ఇక్కడ చెట్లు కూడా పెంచుతున్నారు, లైక్ శ్రీగంధం చెట్టు అండ్ అలాగే టేక్ చెట్లు. అయితే ఇదేంటంటే మేడం, ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్. అంటే మనం ఇప్పుడు ఇల్లు కట్టుకోవటానికి కాదు. మనం 2 రకాలు ఉంటాయి రియల్ ఎస్టేట్లో. ఒకటి ఇల్లు కట్టుకుంటాకి ల్యాండ్ కొనుక్కుంటారు, సెకండ్ ఇన్వెస్ట్మెంట్గా కొనుక్కుంటారు. అయితే ఇళ్లకు దూరంగా ల్యాండ్ కొనుక్కుంటే అది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అయితే ఇళ్లకు దూరంగా ల్యాండ్ కొనుక్కున్నప్పటికీ సెకండ్ ఆదాయంగా, అంటే భూమి రేటు పెరిగిద్ది. ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెడతారంటే భూమి రేటు పెరగటం కోసం. ఒక 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత అమ్మి మంచి ప్రాఫిట్ పొందుతారు. ఇదేంటంటే ఇటు భూమి మీద పెరుగుతుంది రేటు. సెకండ్ ఏంటంటే రెండో ఆదాయం కింద మొక్కలు. మూడో ఆదాయం కూడా ఉంది, నేను చెప్తాను. రెండో ఆదాయం ఏంటంటే మొక్కలు. ఈ మొక్కలు ఏంటంటే చాలా కాస్ట్లీ ప్లాంటేషన్, ఇది కమర్షియల్ ప్లాంటేషన్. ఇది ఏంటంటే శ్రీగంధం అంటారు. మనం ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం చూస్తున్నాం, అవి అక్కడ యాప్ట్ అవుతాయి. తెలంగాణలో శ్రీగంధం యాప్ట్ అవుతుంది. అంటే ఎంత ఆరోగ్యంగా పెరిగింది అనేది మీరు ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఏంటంటే మనకి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంది. అండ్ అలానే ఇక్కడ పర్టికులర్గా ఈ మట్టి కూడా చాలా మంచిది, ఈ సాయిల్ కూడా చాలా మంచిది అనమాట. చెట్లు అవి చాలా మంచిగా పెరుగుతున్నాయి. సో బేసికల్గా ఏంటంటే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఈ వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే లైక్ ఎన్ని, అంటే ఇది గుంటల ప్రకారంగా ఇస్తున్నారు కాబట్టి ఎన్ని గుంటలు తీసుకుంటారు, ఏంటి, ఎన్ని తీసుకోవాలి? అయితే మేడం, నారాయణ్ ఖేడ్ చుట్టుపక్కల కొన్నప్పటికీ ఎక్కడ పడితే అక్కడ మనం కొనకూడదు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ వాటర్ సోర్స్ లేదు. మనం ఒకటి ఏంటంటే 2 చూడాలి, వాటర్ సోర్స్ ఉందా లేదా చూసుకోవాలి. సెకండ్ ఏంటంటే ల్యాండ్ సారవంతంగా ఉందా లేదా చూసుకోవాలి. 3 ఏంటంటే ఈ కమర్షియల్ పంటలు పండటానికి సాయిల్ టెస్ట్ చేశారా, అనుకూలమా లేదా చూడాలి. అయితే ఈ 3 కలగలిపిన ల్యాండే ఈ ల్యాండ్ 120 ఎకరాలు. ఇది ఈ కంపెనీ ఏం చేసిందంటే సాయిల్ టెస్ట్ చేసి శ్రీగంధంకి అనుకూలమా లేదా. ఇంకొక పంట ఏంటంటే మనకి టేకు పంట. టేకు శ్రీగంధం మినిమం మనం 605 గజాలు, అంటే 5 గుంటలు కొనుక్కోవచ్చు. దీంట్లో 50 మొక్కల వరకు పెంచుతున్నారు. శ్రీగంధం అయితే 30 మొక్కలు పెంచుతున్నారు. టేక్ అయితే 20 మొక్కలు పెంచుతున్నారు. అయితే ఇది ఈ ల్యాండ్ తీసుకున్న వెంటనే, ఈ ల్యాండ్ కొన్నారు వీళ్ళు, ఎక్కడో అగ్రిమెంట్ చేసుకోవటం కాదు. డైరెక్ట్గా ల్యాండ్ కొని మొక్కలు డెవలప్ చేసి మొక్కలు పాతి
దానికి ట్యూబులు పెట్టి అంటే బోర్లు వేసి ట్యూబులు పెట్టి, ట్యూబులు అంటే డ్రిప్ ఇరిగేషన్, ప్రతి మొక్కకి వాటర్ అందేలాగా చేసి ప్రతి మొక్కకి ఎరువు కూడా వేసారు చూడొచ్చు. మెయింటెనెన్స్ ముందే వాళ్ళు అద్భుతంగా చేస్తూ ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళడం జరిగింది. సో బేసికల్గా ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తున్న ఏరియా మొత్తం కూడా డెవలప్మెంట్ అయితే చేశారు. సో మెల్లిమెల్లిగా అన్ని చేస్తున్నారు. మొత్తం 120 ఎకరాలండి, 120 ఏకర్స్ ఆల్మోస్ట్ వీళ్ళు డెవలప్ అయితే చేసేసారు. అన్ని చోట్ల మొక్కలు అవి నాటారు. అండ్ మంచిగా కూడా ప్రతి మొక్కని కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు టెస్ట్ కూడా చేసుకుంటున్నారు, చూస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే దట్ వాజ్ ద ఆఫీస్, రైట్ అండి? అది ఆఫీస్. అండ్ అలానే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ 2.5 ఏకర్స్లోని వీళ్ళు క్లబ్ హౌస్ కట్టడం జరుగుతోంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 2.5 ఏకర్స్లో క్లబ్ హౌస్ కట్టడం అనేది హ్యాట్స్ ఆఫ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నాకు వచ్చిన డౌట్, ఓన్లీ ఇన్వెస్టర్స్కి మాత్రమేనా లేకపోతే బయట వాళ్ళు కూడా రావచ్చా? ఎవరైనా క్లబ్ హౌస్కి రావచ్చు మేడం. క్లబ్ హౌస్ అనేది మెంబర్షిప్ ఉంటుంది. ఇందులో తీసుకున్న ఫామ్ ల్యాండ్ తీసుకున్న వాళ్ళకి మాత్రం ఫ్రీగా ఉంటుంది. బయట నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం మెంబర్షిప్ ఉంటుంది, ఫీజు ఉంటుంది. వావ్, సూపర్. సో క్లబ్ హౌస్ ఒకటే బెనిఫిట్సా? ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు వచ్చే ఇంకా బెనిఫిట్స్? మనకి ఒకటి ల్యాండ్ మీద ఇన్కమ్ వస్తుంది, ఒకటి 12 సంవత్సరాల్లో. రెండోది మొక్కల మీద వస్తుంది. మొక్కల మీద ఎంత వస్తుందంటే ఎస్టిమేషన్ ఇది 1 crore వరకు మొక్కల మీదే వస్తుంది ఆదాయం. ల్యాండ్ మీద ఒక 50 లక్షల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే 1,50 లక్షల వరకు మీరు మినిమం ఇక్కడ 6 లక్షలు పెడితే యాక్చువల్ ప్రైస్ 7 లక్షలు. ఇప్పుడు మనకి ఆఫర్లో ఇస్తున్నారు 6 లక్షలకి 605 గజాలు కొనుక్కోవచ్చు 5 గుంటలు. 5 గుంటల మీద 1,50 లక్షల వరకు ఇన్కమ్ దీంట్లో వస్తుంది. ఇదేంటంటే ఇప్పుడున్న శ్రీగంధం మీద ఇప్పుడున్న రేట్ల ప్రకారం వేసిన ఎస్టిమేషను. శ్రీగంధం అనేది ప్రతి సంవత్సరం రేటు పెరుగుతుంది. వావ్, సూపర్ అనమాట. సో సార్ థ్యాంక్ యూ సో మచ్, చాలా విషయాలు చెప్పారు. అండ్ ఫైనలీ వన్ క్వశ్చన్ ఇస్ దర్, దీని రిజిస్ట్రేషన్ ఎలాగా ఏంటి? దీనికి రిజిస్ట్రేషన్ ఏంటంటే గుంటల్లో మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇమీడియట్గా ఈరోజు పేమెంట్ అయితే రేపు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. అలాగే మనకు అలా చేయించుకోవటం వల్ల పట్టాదారు పాస్ పుస్తకం వస్తుంది, అడంగల్లో మన పేరు నమోదు అవుతుంది. అలా నమోదు అవటం వల్ల మనకి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతుకు సంబంధించిన రైతు బంధు, రైతు స్కీములు ఏమైనా ఉన్నా మనకు అప్లై అవుతుంది. ఇదే 3వ రకమైన ఇన్కమ్.